అవసరం లేని వ్యక్తిగా క్యారెక్టర్ని అసాసినేట్ చేయని పాలిటిక్స్. ఈ మార్పు ఏదో రావాలి, ఎందుకంటే టీవీలో సినిమాలకి సెన్సార్ ఉంటుంది. అసలు ఏ అసెంబ్లీలో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అయినా కూడా, దేశంలో లోక్సభ అయినా కూడా, రాజ్యసభ అయినా కూడా, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో కూడా అసలు ప్రజలు ఎందుకు వీళ్ళని ఎన్నుకుంటారు అంటే, వీళ్ళు లా మేకర్స్, దే హ్యావ్ టు రైట్ లా అండ్ ది పాస్ ది లా. సో ఇది తప్ప ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు చూసినా కూడా మనం ఈ ఎమ్మెల్యేస్ ఒకరినొకరిని తిట్టుకోవడం, ఏదంటే అది మాట్లాడడం, ఇలా మాట్లాడడం వల్ల ప్రజలకి ఏం ఉపయోగం ఉంటుంది? అసెంబ్లీలో ఒకరినొకరిని తిట్టుకోకుండా కాన్స్టిట్యూషన్ని రెస్పెక్ట్ చేసి లా మేకర్స్గా లాస్ని పాస్ చేస్తారని చెప్పి అసెంబ్లీలో తిట్టుకునే వాతావరణం నుంచి తన జనసేన మొట్టమొదటి మార్పుగా అసెంబ్లీలో ఒక మంచి వాతావరణాన్ని తీసుకురావాలి అనే ప్రయత్నం చాలా మంచిది. గుర్తు చేసుకోవడానికి ప్రతి రూపాయికి రేపు పొద్దున నన్ను ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాలి, అందుకని తీసుకుంటున్నాడు. నీకు డబ్బులు ఇచ్చావు మా ట్యాక్స్ పెయిడ్ మనీ తోటి, నువ్వు ఎందుకు పని చేయట్లేదు అని ప్రజలకు హక్కు ఉండాలంటడానికి కోసం నేను డబ్బు తీసుకుంటాను. ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటాను అంటే దీని వెనక మనం చూడాల్సిందే చాలా బాధ్యత. నేను ఆనందం చూడట్లేదు, వేసిన ప్రతి ఓటు కనుక నాకు ఇలాగే అనిపిస్తుంది, ఓటు వేసాను జాగ్రత్త. ప్రజలు ల్యాండ్ స్లైడ్గా విక్టరీ ఇచ్చారు కాబట్టి మనం దీన్ని కాబట్టి దీన్ని మనం గర్వంతో పరిపాలించిన అవసరం లేదు, మనం చాలా బాధ్యతతో పరిపాలించాలి అని పదే వాళ్ళ తన ఎమ్మెల్యేలకి చెప్పడం చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఈ విధంగా ఇలాంటి మాటలు ఒక లీడరు ఏ పార్టీలో ఏ ఎమ్మెల్యేలకి చెప్పడం ఇది చాలా అరుదు. 100% స్ట్రైక్ రేట్ అని అన్నారు ఆయన. సో ఈరోజు రాష్ట్రపతికి అర్థమవుతుంది 100% స్ట్రైక్ రేట్ యొక్క విలువైన స్టేట్మెంట్ వెనక ఏ విధంగా ఆలోచించారు అనేది. కేవలం సంఖ్య కోసం సీట్లు తీసుకుని నష్టపోవడం కాదు, ప్రతి సీటు కూడా మనం విజయం సాధించాలనే ఒక పట్టుదలతో తీసుకొచ్చిన నిర్ణయాన్ని మనందరం కూడా గర్వపడాలి. ఎలక్షన్స్ ముందు ఈ టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ ఏర్పడినప్పుడు సీట్ షేరింగ్లో చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. ఎలా అంటే ఇప్పుడు ఎస్పెషలీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, అదేవిధంగా చాలామంది జనసేనలో ఉన్న నాయకులు కానీ, చాలామంది నాయకులు ఏమన్నారంటే జనసేన ఎందుకు సీట్లు ఎక్కువ తీసుకోవడం లేదు, ఎందుకంటే అడ్వాంటేజ్ ఉంది కదా, అడిగే ఛాన్స్ ఉంది కదా, ఎక్కువ ఎందుకు అడగలేదు, ఎందుకు పవన్ కళ్యాణ్ తగ్గుతున్నాడు అని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. కానీ అప్పుడు పవన్ కళ్యాణ్ ఒకటే అన్నాడు, గెలిచే సీట్లు మాత్రమే తీసుకుందాము, మనం తీసుకునే సీట్లు ఖచ్చితంగా గెలవాలి, 100% స్ట్రైక్ రేట్ ఉండాలి అని మాట్లాడాడు. కానీ అప్పుడు ఎవరికి ఏం అర్థం కాలేదు. కానీ ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ అలయన్స్ ఎంత ఇంపార్టెంటు, అలాగే ఈ అలయన్స్కి పవన్ కళ్యాణ్ చేసిన కృషి ఎంత ఇంపార్టెంటు అని ప్రతి ఒక్కరు ఇప్పుడు దాని విలువ తెలుస్తుంది. మనం 21 స్థానాలు పోటీ చేస్తే 21 స్థానాలు అద్భుతంగా గెలిచాం, 2 పార్లమెంట్ నియోజకవర్గాలు గెలిచాం. ఇంతవరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా కూడా కంటెస్ట్ చేసిన అన్ని స్థానాల్లో ఏ పార్టీ అన్నీ గెలవలేదు. కానీ ఇప్పుడు జనసేన 21 స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే 21 గెలిచింది. అలాగే 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తే 2 పార్లమెంట్ స్థానాల్లో గెలిచింది. కాబట్టి 100% స్ట్రైక్ రేట్ జనసేన ఆంధ్రప్రదేశ్లో ఇవ్వగలిగింది. ఈ రిజల్ట్స్తో భారతదేశంలో మొట్టమొదటి పార్టీగా 100% స్ట్రైక్ రేట్తో జనసేన నిలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.